వీక్షకులందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా మాఫియా తయారైంది. అంటే ఏదో ఒక పేరు పెట్టి ఆ మీడియాలో మాఫియా తయారయ్యారనో, ఈ మీడియాలో తిమింగలాలు తయారయ్యారనో నేను చెప్పడం లేదు. ప్రతి రంగంలో మంచి చెడు, మంచివారు చెడ్డవారు ఉంటారు. అలాగనే మీడియాలో కూడా తయారయ్యారు. మీడియాలో 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా బయట నుంచి, అంటే జీతం మీదే ఆధారపడి వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీడియాలో పెడపోకడలు ఎక్కువయ్యాయి. ఇక సోషల్ మీడియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇందుకు 2 ఉదాహరణలు ఇటీవల స్వయంగా ఎదురయ్యాయి. విజయవాడ భవానీపురంలో ఓ వ్యక్తి అప్పటికే ఉన్న G+1 ఇంటి పైన 150 గజాల మిడిల్ క్లాస్ హౌస్, G+1 పర్మిషన్స్ ఉన్నాయి. G+1 పైన అదనంగా ఇంకో భవనం, ఇంకో ఫ్లోర్ నిర్మిస్తూ ఉన్నాడు అనుమతులు లేకుండా. ఇంకా ఆ విషయాన్ని గమనించారు. మీడియా వారు గుంపులుగా ఒక కారు వేసుకొని రావడం, ఒక 6 డజన్ మంది దిగడం, అతన్ని బెదిరించడం, ఓ 15,000 20,000 వేసుకుపోవడం, మళ్ళా వారు వెళ్ళిపోయి మరో టీమును పంపించడం. ఈ విధంగా ఆ యొక్క ఇంటి యజమాని నుంచి 2,50,000 రూపాయలు పిండుకున్నారు. గుంపులుగా ఒక గుంపు వెళ్ళిపోయినాక ఇంకో గుంపు రావడం. టౌన్ ప్లానింగ్ దగ్గర ఎవరెవరు పర్మిషన్లు తీసుకున్నారు, ఎవరెవరు పర్మిషన్లు తీసుకోకుండా అదనపు ఫ్లోర్స్ వేస్తున్నారు అనే సమాచారం సేకరించడం, వెంటనే మాఫియాలాగా వచ్చి పట్టడం. వారు వసూలు చేసుకొని పోయిన తర్వాత ఇంకో టీంకి ఛానల్స్, అవి మనం ఎప్పుడు విని కూడా ఉన్నాం. ఆ ఛానల్స్ పేర్లు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రధానంగా మనకి కనపడే శాటిలైట్ ఛానల్స్, ఆ రిపోర్టర్స్, ఆ టీంలో ఎవరు ఒక్కరు కూడా ఉంటారు. ఏవో ఛానల్స్ పేర్లు, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఛానల్, కేబుల్ నెట్వర్క్ ఛానల్, రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. అందులో ఒకళ్ళిద్దరు దిగుతారు, అని బెదిరిస్తారు. కారులో ఒక 4 ఉన్నారని చెప్తారు. మొత్తం 6, 20,000 ఇస్తేనే ఇచ్చిందా పోరు. ఆ విధంగా విజయవాడలో ఈ ఘటన. కేవలం ఆంధ్రప్రదేశ్లోనా అంటే హైదరాబాద్లో మరొక ఇష్యూ మీ ముందుకు తీసుకోవాలి. ఓ వ్యక్తి ఫంక్షన్ హాల్ ఉంది, అది ఓల్డ్ అయిపోయింది, గడిచిన 20 సంవత్సరాల కిందట. అప్పట్లో పర్మిషన్లు, అవసరమైన పర్మిషన్లు అన్నీ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఇప్పుడు వరకు మెయింటైన్ చేశారు. ఇటీవల కాలంలో ప్రజల అలవాట్ల పోకడల్లో కూడా కొంచెం తేడా వస్తుంది కాబట్టి కొంచెం ఫోర్స్గా ఉండే విధంగా దాన్ని డెకరేట్ చేశాడు అంతే. దాన్ని కూల్చివేసి మళ్ళీ ఏం కట్టలేదు. వెంటనే మీడియా వాళ్ళు వాలిపోయారు. అనుమతులు లేకుండా ఈ సవరణలు ఎలా చేస్తావు అంటూ ప్రతిరోజు 10 మంది రావడం, బెదిరించడం, 10,000, 15,000, 20,000 వసూలు చేసుకొని పోవడం. చివరికి సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా తయారంటే 500, 600 వసూలు చేసే దగ్గర కూడా వచ్చారు కూలీ. ఈ విధంగా ఆ వ్యక్తి దగ్గర 200 మంది దాదాపుగా 4 లక్షల రూపాయలు వసూలు చేసుకుని పోయారట. ఈ విధంగా మీడియా ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఎక్కడైనా పొరపాటున రిపోర్టర్ అని చెప్పుకోవడానికి కూడా తలదించుకునే విధంగా ప్రస్తుతం మీడియా మాఫియా తయారైపోయింది. ఈ వసూళ్ల కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది 2 రాష్ట్రాల్లో. సోషల్ మీడియాలు, యూట్యూబ్ ఛానళ్ళు, నెట్వర్క్ కేబుళ్ళు, కొంతమంది శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా నేరుగా రంగంలోకి దిగరు. కానీ జీతాలు ఇవ్వని శాటిలైట్ ఛానల్స్ కూడా, జీతాలు తీసుకునేవారు ఆ ఉద్యోగం పోయిద్దని భయం అని ఉంటుంది. కొంతమంది శాటిలైట్ ఛానల్స్ పేరుకు ఉన్నాయి, రిపోర్టర్లకు జీతాలు ఇవ్వడం లేదు, మీరు ఏదైనా చేసుకోండి, మీరే మాకు ఒక నెలకి ₹1,00,000 యాడ్స్ పంపించండి, యాడ్ రెవెన్యూ అని టార్గెట్ పెట్టిన వాళ్ళు ఇక ఆ రిపోర్టర్ని వదిలేస్తారు. అలాంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. మీడియా మాఫియాకు సంబంధించి మీకు ఎదురైన ఇలాంటి అనుభవాలను ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.